బాక్సాఫీస్ దగ్గర దురంధర్ ది రివెంజ్ విధ్వంసం కొనసాగుతోంది. ఇప్పటికే 1000 కోట్ల మార్కును క్రాస్ చేసిన ఈ సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ రికార్డ్ దిశగా దూసుకుపోతోంది. ఆల్రెడీ ఎన్నో రికార్డులు ఈ సినిమా ఖాతాలో చేరిపోయాయి. ఈ టైంలో వరుస వివాదాలు దురంధర్ 2 టీంను ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా సినిమాలో కీలక సన్నివేశంలో మాధవన్ పాత్ర దశం గ్రంథ్ శ్లోకాలను పఠిస్తూ సిగరెట్ తాగారంటూ ఓ సిక్కు నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే స్పందించారు మాధవన్. దర్శకుడు సెన్సిటివ్ ఇష్యూ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉన్నారని, ఆ క్యారెక్టర్ శ్లోకాలు చెప్పే టైంకు చేతిలో సిగరెట్ ఉండదని క్లారిటీ ఇచ్చారు. మాధవన్ వివాదం సద్దుమణగక ముందే మరో వివాదం తెరమీదకొచ్చింది. రణ్వీర్ సింగ్ తలపాగా ధరించి సిగరెట్ తాగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోల మీద స్పందించిన దర్శకుడు ఆదిత్య ధర్ అవి ఏఐ ద్వారా క్రియేట్ చేసినవని, సినిమాలో అలాంటి సన్నివేశం ఏదీ లేదని క్లారిటీ ఇచ్చారు. దురంధర్ 2 టీంను టార్గెట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారన్న ఆదిత్య ధర్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ను మాత్రం నమ్మాలని ప్రేక్షకులను కోరారు. ఆదిత్య ధర్ కామెంట్స్తో బాలీవుడ్లో దురంధర్ను టార్గెట్ చేసింది ఎవరన్న డిస్కషన్ మొదలైంది.